మేము బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా అనే ఇన్సెక్ట్ని రేరింగ్ చేస్తున్నామండి. జనరల్గా పౌల్ట్రీ ఫామ్స్లో ఈగలు, వాసన, అమ్మోనియా ఇట్లాంటి ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. వీటి కోసం రకరకాల మందులు స్ప్రే చేస్తుంటారు, ఫీల్డ్లో ఇస్తారు, లిటర్ మీద స్ప్రే చేస్తారు. అయినా సరే ఈ ఈగలు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇంకొంచెం రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఇంకా విజృంభిస్తాయండి. అట్లాగే అమ్మోనియాని తగ్గించడానికి, అట్లాగే బ్యాడ్ స్మెల్ తగ్గించడానికి పెద్దగా మెడిసిన్స్ లేవు. సో వీటిని కంట్రోల్ చేయడం కోసం ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా అని చెప్పి ఒక ఇన్సెక్ట్ని మేము ప్రొడ్యూస్ చేస్తున్నామండి. దీన్ని 5 days ఏజ్, ఇది 3 to 5 days ఏజ్ మధ్యలో ఉన్న వాటిని తీసుకెళ్ళి పౌల్ట్రీ ఫామ్స్లో మా టీమే వెళ్ళి డిప్లాయ్ చేస్తారండి. అప్పుడు ఇది డిప్లాయ్ చేయడం మొదలుపెట్టక ముందే ఈ మందులు చల్లడం ఆపేయాలండి. పూర్తిగా మందులతో పని లేదు. న్యాచురల్గా మన వర్మీ కంపోస్ట్ టైప్ అండి. ఇది వర్మీ కంపోస్ట్ అంటే మన ఎర్త్వామ్స్, ఆవు పేడ, గేదె పేడ ఎట్టయితే కంపోస్ట్ చేస్తాయో ఈ లార్వా కూడా, ఈ బేబీ లార్వా కూడా వెళ్ళి దాంట్లో మనం వేసిన తర్వాత పౌల్ట్రీ మెన్యూర్ని కంపోస్ట్ చేస్తూ ఉంటాయి. ఆ చేసే క్రమంలో ఈ హౌస్ ఫ్లై లార్వా కానీ, హౌస్ ఫ్లై గుడ్లు కానీ డిస్ట్రాయ్ అయిపోతాయి అండి న్యాచురల్ ప్రొసీజర్లో. తర్వాత ఈ లార్వా ఇట్లా పెద్దది అవుతాయండి, ఈ అడల్ట్ లార్వా అనమాట. ఈ లార్వాలో, ఈ మెన్యూర్లో ఉండే ఈ లార్వా ఒక 90% సర్వైవ్ కావు, దాంట్లోనే ఉండిపోయి చచ్చిపోతాయి. తర్వాత కొంతవరకు 10% ఈగలాగా, బ్లాక్ సోల్జర్ ఫ్లై అంటారు దీన్ని, ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై ఈగగా కన్వర్ట్ అవుతుందండి. ఈ ఈగ మామూలు ఈగలాగా న్యూసెన్స్ క్రియేట్ చేయదు. మామూలు ఈగ 20 రోజులు బతుకుతుంది, 20 రోజుల కన్నా ఎక్కువ బతుకుతుంది. ఇది 5 daysలో చచ్చిపోతుంది. ఈ 5 daysలో ఇది ఏం చేస్తుందంటే, ఇది జస్ట్ మేటింగ్ చేసుకోవడం, తర్వాత గుడ్లు పెట్టి చచ్చిపోతాయి. సో దీనికి నోరు కూడా ఉండదు. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లైకి నోరు ఉండదు కాబట్టి ఫుడ్ అవసరం లేదు కాబట్టి ఇళ్లలోకి వెళ్ళి, లేదంటే మన ఫామ్లో ఉండే గేదెలు, ఆవులు లేకపోతే కుక్కల మీద వాడడం అట్లాంటి పని ఏం చేయదు. ఇది ఆ సరౌండింగ్స్లోనే ఉంటుంది. పక్క ఊరికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే దీని విజిబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండవండి. న్యాచురల్గా ఈగలు, వాసన, అమ్మోనియా ఈ మూడింటిని కంట్రోల్ చేస్తామండి. 100% రిజల్ట్ వస్తుంది. ఈ బిఎస్ఎఫ్ బేబీ లార్వా అంటే 5 days ఓల్డ్ లార్వాని తీసుకెళ్ళి పౌల్ట్రీ ఫామ్లో మెన్యూర్లో వేస్తామండి. మెన్యూర్లో ఏమవుతుందంటే, జనరల్గా ఈగలు, అమ్మోనియా, గ్యాస్, తర్వాత బ్యాడ్ స్మెల్ ఈ ప్రొడ్యూస్ అవుతాయి. వీటి వల్ల చుట్టుపక్కల ప్రజలకు కానీ, మన ఫామ్లో ఉండే కోళ్ళకి, లేకపోతే దాంట్లో పనిచేసే వర్కర్స్కి చాలా ఇబ్బంది కలుగు చేస్తాయి. ఎందుకంటే ఇది డిసీజ్ క్యారియర్. ఈ మామూలు హౌస్ ఫ్లై డిసీజ్ క్యారియర్, కానీ ఈ ఫ్లై మంచి ఫ్లై. ఇది ఎటువంటి హాని చేయదు ఎవరికి కూడా. ఇది దానికి లైఫ్ అని కాదండి, ఇది 30 daysకి ఒకసారి వేయాలి. పౌల్ట్రీ ఫామ్లో నెలకు ఒకసారి వేసుకోవాలి. మా టీమే వెళ్ళి దాంట్లో డిప్లాయ్ చేసేస్తారండి. డిపెండ్స్ అండి, లేయర్ ఫామ్కి ఒక రేట్ ఉంటుంది, బ్రీడింగ్ ఫామ్కి ఒక రేట్ ఉంటుంది, ప్లస్ ఫామ్ సైజు, దాని కెపాసిటీ ఏంటి, షెడ్ పొడవు, వెడల్పు, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టుగా ఫార్ములేషన్ తయారు చేసి మేము పంపిస్తామండి. అక్కడ నేల కండిషన్ ఎలా ఉంది, లిటర్ కండిషన్ ఎలా ఉంది, లిటర్ లూజ్గా ఉందా, డ్రైగా ఉందా, లిటర్ హైట్ ఆల్రెడీ పాత లిటర్ ఎంతో హైట్ ఉంది, దాన్ని బట్టి మేము క్యాలిక్యులేట్ చేసి దాన్ని కస్టమైజ్ చేస్తామండి ఫార్ములేషన్. బ్రాయిలర్ ఇండస్ట్రీలో ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, బ్రాయిలర్లో డీప్ లిటర్లో వేస్తారు. డీప్ లిటర్ అంటే నేల మీద పెంచుతారు, కింద ఓక పొట్టేసి పెంచుతారు. దాంట్లో కూడా అమ్మోనియా, గ్యాస్ ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయి, ఈగలు కూడా ప్రొడ్యూస్ అవుతాయి. కానీ నేల మీద ఉండడం వల్ల వాటికి ఈ పురుగులు వేస్తే ఏమవుతుందంటే కోళ్ళు తినేస్తాయి. అందుకోసం కొంచెం హైట్ కొన్ని ఇప్పుడు కొత్తగా సిస్టమ్ వచ్చింది, చిన్న ప్లాట్ఫామ్ లాగా పైకి ప్లాస్టిక్ ట్రేలు వేస్తారు, దానిపైన కోళ్ళు పెడతారు, కిందకి లిటర్ కింద పడిపోతుంది. దాంట్లో వేస్తే 100% సొల్యూషన్ వస్తుంది. ఈగలు ఉండవు, వాసన ఉండదు, అమ్మోనియా ఉండదు.